అమ్మా, అసలు ఆ శివుడు ఏ రంగులో ఉంటాడు? కర్పూర గౌరం కనకావతారం సంసారసారం భుజేంద్రహారం. అంటే శివుడు కర్పూరం లాంటి వాడు. కర్పూరమా? శివుడు కర్పూరం లాగా తెల్లగా స్వచ్ఛంగా ఉంటాడని అర్థం. కర్పూరం కాలుతున్నప్పుడు వెలుగు సువాసన వస్తాయి. అది మొత్తం కాలిపోయాక ఏమీ ఉండదు. శివుడు కూడా అలానే ఒక రూపంలో ఉంటాడు, వెలుగుతూ ఉంటాడు, ఏ రూపం లేకుండా కూడా ఉంటాడు. ఆ మహాకాళేశ్వర్ లాగా అందమైన రూపంలో ఉంటాడు, ఏ రూపం లేని గాలి లాగా కూడా ఉంటాడు. మరి కొందరు శివుణ్ణి నీలకంఠుడు అని అంటారు కదా. ఒకసారి సముద్ర మదనంలో హాలాహల విషం వస్తుంది. ఆ విషం వల్ల అందరికీ ప్రమాదం వస్తుందని ఆ మహాదేవుడు వచ్చి ఆ విషాన్ని తాగుతాడు. కానీ ఆ విషాన్ని మింగకుండా గొంతులోనే ఆపేస్తారు. ఆ విషం వల్ల శివుడి గొంతు నీలం రంగులోకి మారుతుంది. అందుకే అందరూ శివుణ్ణి నీలకంఠుడు అని అంటారు. మరి విషం తాగినా కూడా శివుడికి ఏం కాలేదా? శివుడికి ఏమీ కాదు. ఎందుకంటే శివుడే అంతం, శివుడే అనంతం, శివుడే ఈ సృష్టి, శివుడే ఈ విశ్వం, శివుడే రక్షకుడు, శివుడే నాశకుడు, శివుడే ఈ గాలి, శివుడే ఈ నేల, శివుడే నీరు, శివుడే నిప్పు, శివుడే ఆకాశం, శివుడే మహాదేవుడు. శివుడు కానిదట్టు ఏమీ లేదు. ఓం నమ శివాయ.